వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి. ఈరోజు పచ్చిమిర్చి కోడి పలావ్ చేస్తున్నాను. అరకిలో చికెన్ తీసుకున్నానండి, 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇవి జార్లో వేసేస్తున్నాను. ఇవిగోండి పలావ్ ఒకటి, కొంచెం లవంగాయలు, 3 యాలక్కాయలు, కొంచెం చెక్క, చిన్నులపాయలు కొన్ని, అల్లం కొంచెం కొంచెం వేస్తానండి, ఎక్కువ వేయట్లేదు. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోండి. మిక్సీ పట్టేసాక ఇంకేం చేయాలనేది మళ్ళీ చెప్తానండి. కొంచెం సాల్ట్ వేస్తానండి, ఎక్కువ వేయద్దు, కొంచెం వేసుకోండి. కొంచెం పసుపు, ఇదిగోండి పెరుగు, ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అంతా తీసుకున్నాను, చిన్న పెరుగు ప్యాకెట్ అంతా, అది కూడా వేసేస్తున్నాను. మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందంట, ప్లీజ్ అండి. వీలైతే వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇది మెత్తగా మిక్సీ పట్టేసేసాను, ఇది కూడా వేసేస్తున్నాను. వాటర్ అయితే ఎక్కువ పోయొద్దండి మిక్సీ పట్టేటప్పుడు, కొంచెం చాలు. ఒక 10 నిమిషాలన్నా ఇది నాననియాలి. బాగా కలిపేసి పక్కన పెట్టేసేసుకోవాలి. 10 నిమిషాలన్నా నానాలండి బాగా. ఇంకేం చేయాలనేది తర్వాత చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేను ఆగాగి చూపిస్తాను మీకు. పెద్దలు 2 తీసుకున్నానండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అయితే కుక్కర్లో చేస్తానండి. ఇదిగోండి దీంతో 2 గ్లాసులు పోసాను ఆయిలే పోసుకోండి, బాగుండిద్ది. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చాక చూపిస్తాను. ఇంకా ఇది నాకు కొంచెం అండి, ఒక చిన్న కట్ట అంతా తీసుకోండి. కొత్తిమీర కూడా అంతే, ఒక చిన్న కట్ట అంతా. బ్రౌన్ కలర్ వచ్చి నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. దాంట్లో పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. పుదీనా కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక చికెన్ కలిపి పెట్టాను కదండి, అది కూడా వేసేస్తున్నాను. మొత్తం వేసేసేయండి గుజ్జుతో సహా. నూనె పైకి తేలే వరకు మగ్గనియాలండి. ఇప్పుడు కొంచెం మంట హైలో పెట్టుకోండి. కొంచెం ఆగి చూపిస్తాను. విజిల్ పెట్టకుండా మూత పెట్టండి. కనీసం ఒక 10 నిమిషాల పాటన్నా మగ్గనియాలి. అదిగోండి ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో పైకి. రైస్ కనీసం ఒక గంటన్న నానాలండి. 1/2 కిలో చికెన్కి 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. నేను చేసే కొలత మీకు చెప్తున్నాను, నేను ఎలా చేస్తాను అనేది. రైస్ కూడా వేసేస్తున్నాను. చికెన్ కలిపేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, ఇప్పుడు వేస్తాను. సరిపడా చూసి వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు దీంట్లోనే మగ్గిపోవాలి బియ్యము. మళ్ళీ కొంచెం మూత పెట్టేసేసి మళ్ళీ కొంచెం ఆగి చూపిస్తానండి. కొలత చెప్తానండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర వాటర్ కదా, నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అయితే వాటర్ చెప్తాను కొలత కూడా. 1 పోసాను, 2.5 పోసుకోండి అండి. ఎందుకంటే దీంట్లో బాగా నీరు ఉంది కదా, 2.5 పోసుకోండి సరిపోయిద్ది. నేను నార్మల్ బియ్యంతోనే చేస్తానండి. బాస్మతి రైస్ అయితే ఇంకా సూపర్గా ఉండిద్ది, టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్దండి. విజిల్లు 2 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఎక్కువ విజిల్లు అవసరం లేదు, 2 చాలు. 2 వచ్చాక సిమ్లో పెట్టేసేసేయండి 1 నిమిషం పాటు, తర్వాత కట్టేసేయచ్చు. అయిపోయాక చూపిస్తాను. అయిపోయిందండి పలావ్, చూపిస్తాను కూడా. అదిగోండి టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్దండి. కొంచెం వేడి మీద ఉంది. ఇదిగోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.